ఈ జన్మదినం ఏమిటయ్యా అంటే తిథితోనే మనం చేసుకోవాలి అని. తిథితో ఎందుకు చేసుకోవాలి అంటే మనం అందరం ఈ భూమాత ఒడిలో కూర్చొని ఉన్నాము. ఈ భూమాత సూర్యనారాయణమూర్తి చుట్టూ ఓ ప్రదక్షిణం చేస్తుంది. ఆ ప్రదక్షిణం సక్రమంగా అమావాస్యలు పౌర్ణములతోటి కొలిస్తే తిథి రోజు నక్షత్రం రోజే ఖచ్చితంగా ఒక ప్రదక్షిణం పూర్తవుతుంది. అంతకంటే ముందు డేట్లతోటి చేస్తే అటు ఇటుగా ప్రదక్షిణం సూర్యనారాయణమూర్తి ప్రదక్షిణం చేసిన వాళ్ళమవుతాం. మనందరినీ భూమాత సూర్యనారాయణమూర్తి చుట్టూ ప్రదక్షిణం చేయిస్తోంది కాబట్టి ఆ ప్రదక్షిణం కొలికి పూస దగ్గరికి వెళ్ళినట్టుగా ప్రతి సంవత్సరం ఎప్పుడవుతుందయ్యా అంటే మనం పుట్టినటువంటి తిథి రోజు మాత్రమే, మన సనాతన పంచాంగం చెప్పిన తిథి నక్షత్రం రోజు మాత్రమే జరుగుతుంది. డేట్లు మనం వాడుకుంటున్నాం కాబట్టి వ్యావహారికంగా డేట్ల ప్రకారము పుట్టినరోజు చేసుకుందాం. కానీ తిథిని విస్మరించద్దు. తిథిని విస్మరిస్తే మన ప్రదక్షిణము లెక్క తప్పుతుంది. సక్రమమైన ప్రదక్షిణ, ఒక జపమాల తిప్పేవాడు ఎలా జపమాలని తిప్పాలి అనేటటువంటి అంశం మనకెంత స్పష్టంగా ఉందో ఈ సూర్యనారాయణమూర్తి చుట్టూ గురువులతో మనందరం ఇప్పుడు ఇక్కడ కూర్చొని సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాము. అందరం కూడా మనమందరం ఇక్కడ కూర్చొని ఏదో మాటలు వింటున్నాం, ఇది అది అనుకున్నాం. అందరము కలిసి సూర్యుడి చుట్టూ ఇక్కడ ఉండి ప్రదక్షిణం చేస్తున్నాం. ఇలాగే ఆనందంగా ఆ తల్లి ఒడిలో కూర్చొని గురువులతో, పెద్దలతో, తల్లిదండ్రులతో, ఆత్మీయులతో ఆ సూర్యనారాయణమూర్తి చుట్టూ ప్రదక్షిణం చేయాలి. ఒకే అయినటువంటి ఉద్దేశంతో ఉన్న వాళ్ళు, ధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళం అందరము కూడా అలా ప్రదక్షిణం చేయాలి సూర్యనారాయణమూర్తి చుట్టూ. ప్రదక్షిణం చేసే సమయంలో అబద్ధాలు, అసత్య వాక్యాలు ఎప్పుడు అసత్య వాక్యం పలకకూడదు. సత్యం వధ, సత్యం వధ అనే స్థితిలో ఉన్నాం మనం అందరం. ఈ కలియుగం వల్ల సత్యం వధ అనేటటువంటి స్థితికి వెళ్ళాం. ధర్మము చెర పట్టబడ్డది అనే స్థితిలో ఉన్నాం. అది ధర్మం చెర, ధర్మముతోటే చరించేటటువంటి స్థితిలోకి వెళ్ళాలి. దేవుడి చుట్టూ ప్రదక్షిణం చేసేటప్పుడు ఎంత పవిత్రంగా అబద్ధం ఆడకుండా జీవితాన్ని గడుపుతామో, ప్రతి అక్షరము కల్మషం లేకుండా మాట్లాడతామో, ఆ దేవతనే గుర్తుంచుకుంటామో, మనం నిత్యము సూర్యనారాయణమూర్తి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాం. అబద్ధాలు, అసత్యాలు ఆడకుండా ధర్మం కోసం పనిచేద్దాము అని చెప్పు కోరుకుంటూ, తిథి ప్రకారం మనం అందరం పుట్టినరోజులు జరుపుకోవాలి అనేది చాలా ప్రథమంగా చెప్పడం జరిగింది గురువు గారు. ఈ రోజు వారి పుట్టినరోజు కూడా ఏకాదశి రోజు తిథి ప్రకారమే చేసాం. ఈ రోజు ఒక సంకల్పంగా అందరం తీసుకుందాం. దీని గురించి గురువు గారు మాట్లాడుతున్నప్పుడు వారు ఇంకా సుదీర్ఘమైన విశ్లేషణ వారు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ రోజు వారి పుట్టినరోజు సందర్భంగా ఇది ఒక యజ్ఞంగా, మనం ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా తిథి ప్రకారంగా ఏదైతే మనం పుట్టామో దాన్ని మనం ప్రధానంగా తిథి రోజమే మన పిల్లలది కానీ మన కుటుంబ సభ్యుల పుట్టినరోజులు జరుపుకోవాలని ఈ రోజు ఒక వాగ్దానంతో మనం ముందుకెళ్దాం. ఇది ఈ రోజు స్టార్ట్ అవ్వాలి. అలాగే వారు ఎప్పుడు చెప్తుంటారు, అందరి కోసం, మీ ఫ్రెండ్స్ కోసం, సొసైటీ కోసం 2 పుట్టినరోజులు జరుపుకోండి. ఒకటి ఆంగ్ల ఏదైతే నంబర్ ఉంటుందో అది కూడా చేసుకోండి. బట్ ప్రధానంగా చక్కగా మనం పుట్టిన మన తిథిని మనం అది ఈ రోజు ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. పెద్ద ఒక ఉద్యమంగా స్టార్ట్ అవ్వాలి. ఇది అందరూ మనం స్ప్రెడ్ చేయాలి అనేదే. మనం ప్రతి అందరికి ఒక 50 గ్రూపులో 100 గ్రూపుల్లో ఉంటాయి. తిథి ప్రకారం మనం అందరం తెలుగు వాళ్ళమే కాదు, మన భారతీయులందరం కూడా తిథి ప్రకారం మన పుట్టినరోజు జరుపుకోవాలనేది ఈ రోజు గురువు గారి పుట్టినరోజు సందర్భంగా ఇది ఒక యజ్ఞంలా మనం తీసుకెళ్దామండి. ఇది ఒకటి నేను విజ్ఞప్తి విత్ యువర్ పర్మిషన్ అని ఐ వాంట్ టు రియలీ సే దట్. థ్యాంక్ యూ.